నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ లో హైలీ టాలెంటెడ్ డైరెక్టర్స్ లలో దర్శక ధీరుడు రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాజమౌళి సినిమాలలో ఛాన్స్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజానికి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చాటుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే రాజమౌళి ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించి మరొక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి నితిన్ తో చేసిన సై సినిమా ఒక మంచి సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమాలో నితిన్ తో పాటుగా శశాంక్ సెకండ్ హీరో క్యారెక్టర్ ని పోషించాడు. అయితే ఆ టైంలో తమిళంలో సూర్య అప్పుడప్పుడే హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి ఆ పాత్ర కోసం రాజమౌళి సూర్యని అడిగారట. కానీ ఆ పాత్ర సూర్యకి అంతగా నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశారట. ఇక అప్పట్లో సూర్య రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కోల్పోయారంటూ ఇప్పుడు సోషల్ మీడియా ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు సూర్య రాజమౌళి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా చేస్తాను అని ఓపెన్ గా చెప్తున్నాడు. అప్పుడు ఆ క్యారెక్టర్ ను మిస్ చేసుకున్నందుకు కూడా తన సన్నిహితుల దగ్గర చాలా వరకు బాధపడ్డట్టుగా కూడా తమిళ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నిజంగా రాజమౌళి గొప్పతనం గురించి తెలియనప్పుడు చాలా మంది అతని సినిమాల్ని రిజెక్ట్ చేశారు. బాహుబలి సినిమాలో కూడా చాలా మంది నటులను తీసుకోవాలని అనుకున్నప్పటికీ అందరూ ఆ క్యారెక్టర్లను రిజెక్ట్ చేశారు. కానీ అప్పుడు వాళ్లకు తెలియదు ఆయన ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది. అందువల్లే వాళ్ళు దాన్ని ఊహించలేక ఆ క్యారెక్టర్లను రిజెక్ట్ చేశారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో నటించడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడు కూడా ఆసక్తి చూపిస్తుండటం విశేషం. ఇక మొత్తానికైతే ఇప్పుడు మహేష్తో చేయబోయే సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసి తొందరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో తను బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన మేక్ ఓవర్ను కూడా ఫినిష్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు ఒక సూపర్ లుక్ లో మనకి దర్శనమిచ్చాడు. ఇక బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసిన ఆయన మరొకసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని ఆయన క్రేజ్ ఎలాంటిదో మరోసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఒక తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ సినిమా స్థాయికి తీసుకెళ్లి అక్కడ తెలుగు సినిమా అంటే ఏంటో తెలిసేలా రాజమౌళి చేయబోతున్నాడని సినీ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.